సునాదస్వరము జనవరి 7. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరి మనకు జ్ఞానం కావాలంటే ఎన్నో బుక్స్ చదువుతాం, ఇంటర్నెట్లో ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, పెద్దవారిని, జ్ఞానంలో ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకుంటాం. ఇవి కొంత మట్టుకు మనకు సహాయం చేయగలవు. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని చెప్తున్నాడు. మరి మనకు కావలసిన బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్నీ కూడా దేవుని యందే ఉన్నాయి. కాబట్టి మనం అన్నిటి కొరకు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తన జ్ఞానముతో, తన బుద్ధితో మనల్ని నింపి మనల్ని దీవించే దేవుడు. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు, జ్ఞానమిచ్చుట నా వశము, జ్ఞానాధారము నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరికి జ్ఞానం ఇవ్వాలన్నా అవన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. ఆయనే జ్ఞానమునకు ఆధారముగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తన జ్ఞానముతో వాళ్లకు అనుగ్రహించి తన జ్ఞానమును నింపే దేవుడు. అందుకే రాజైన సొలొమోను దేవుని ఆశ్రయించి జ్ఞానము కావాలని అడిగాడు. మరి దేవుడు ఆయనకు ధారాళముగా ఇచ్చాడు. జ్ఞానమే కాదు, ఘనతను, ఐశ్వర్యము కూడా అనుగ్రహించాడు. అందుకే రాజులందరికంటే సొలొమోను గొప్ప జ్ఞానముతో నింపబడ్డాడు. అయితే యేసుక్రీస్తు చెప్పాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. మరి సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. మరి సొలొమోను కంటే గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు తన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞానం చూసి ప్రజలు ఆశ్చర్యపోయాడు. అందుకే మనము దేవుని నుండి జ్ఞానం పొందుకున్నప్పుడు మరి ఈ లోకమున్న జ్ఞానం వంటిది కాకుండా మరి దానియేలు అతని స్నేహితుల వలె 10 రెట్లుగా జ్ఞానముతో నింపి దీవించే దేవుడు. అందుకనే నా ప్రియ సహోదరి, సహోదర, దేని విషయము జ్ఞానం అవసరమున్నా ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ధారాళముగా అనుగ్రహించే దేవుడు. మన చదువులు, పరీక్షల గురించి, లేదంటే కుటుంబ విషయం, ఉద్యోగ విషయంలో, పరిచర్లో, దేని విషయం మన జ్ఞానం కావాలన్నా, వాక్యం చదవాలన్నా, ప్రార్థించాలన్నా, ప్రతి విషయంలో మనకు ఆయన జ్ఞానం అనుగ్రహించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి జ్ఞానం పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ బుద్ధి, జ్ఞాన, సర్వసంపదల నుండి దేవా వారందరికీ మీ జ్ఞానాత్మను దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.